ముందుగా సుప్రసిద్ధ కళాకారులకు నమస్కారం. ఈరోజు ఏంటంటే మొన్న టీసీ తీసుకొని పోవడానికైతే మీకు సరిగ్గా చూపిలే కదా గ్లాస్ ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏందో రోడ్డు మీద పోతుంటే పెద్ద లారీ అయితే నిలబెట్టారు. ఏందో అర్థం కాలేదు, కామెంట్ చేయండి. కాలేజ్ చూపిద్దామని ఈరోజైతే మిమ్మల్ని తీసుకొని పోతున్నారు. ఏ కార్లు అన్నీ నిలబెట్టారు అనుకుంటున్నారు. ఇంతకుముందు అయితే లోపల నిలబెడుతుంటారు, ఇప్పుడు బయట నిలబెడుతున్నారు. ట్యాక్సీలు అనమాట. అనంతపురంకి అయితే తిప్పడానికి వాళ్ళు. ఇదిగో మన కాలేజ్, ఇదే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అనమాట. ఎంట్రన్స్ గేట్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఎదురుగా సరస్వతి విగ్రహం అయితే ఉందన్నమాట. ఇదంతా బైక్స్ స్టూడెంట్స్ పార్కింగ్ చేసేది అనమాట. ఇంతకుముందు అయితే అంతా బయలు ఉండేదన్నమాట. ఇప్పుడైతే చెట్లు కట్టని నాటేశారనమాట. ఇదే ఇంకో మా రూమ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్. ఇది మా రూమ్ అయితే చూద్దాం పదండి. ఇదే థర్డ్ బిఎస్సి. మా రూమ్లోకి వెళ్దాం రండి. ఇదే మా రూమ్. లోపల చూడండి ఎంత బాగుందో. మేము ఉన్నప్పుడు అయితే బాగా నీట్గా పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడంతా డస్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఎదురు కనిపించి 4 బెంచ్లో పంచపాండవులు కూర్చుండేవాళ్ళు. పంచపాండవులు అంటే ఎవరో కాదు, మేము 5 మంది. బీఎస్సీ కెమిస్ట్రీ బాయ్స్ 5 మంది అనమాట. గ్రౌండ్ అయితే చూద్దాం పదండి ఎలా ఉందో. చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో. చుట్టూ సెట్లు మధ్యలో గ్రౌండ్ అనమాట. ఎంత నీట్గా ఉందో గ్రౌండ్. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము గ్రౌండ్లోను. రన్నింగ్స్ అన్నీ. అది ఎదురు కనిపించేదే బీకామ్ డిపార్ట్మెంట్ అనమాట. మాకు దానికి సంబంధం లేదు. అంటే వాళ్ళు సపరేట్, మా సపరేట్ అనమాట. ఆ ఎదురు కనిపించేది లైబ్రరీ అనమాట. ఇంటికి వెళ్దాం సరే అనే సమయంలో సార్ వాళ్ళు ఎలా చేస్తారని అస్సలు అనుకోలేదు. పని అయితే పెట్టేశారనమాట. కొత్తగా ల్యాప్టాప్స్ వచ్చి అక్కడ పెట్టాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.